Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు డబ్బులు సేవ్ చేస్తారు కొందరు, ఇంకొందరు కొన్ని ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషలీ అందరూ కూడా ఇన్వెస్ట్ చేసింది హై రిటర్న్స్ రావాలి అని. అండ్ అలాగే ఎస్పెషలీ మనం బ్యాంక్లో పెడుతున్నప్పుడు ఇంట్రెస్ట్ చూసి మనం పెడుతూ ఉంటాం. అలా పెట్టినప్పుడు ఇంట్రెస్ట్ రావడం ఓకే, దాంతోపాటు ఇంకెక్కువగా డబుల్ ఇంట్రెస్ట్ వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇది ఏదో చాలా కష్టమైన కోరికలా ఉంది. అంటే కంపౌండింగ్, పవర్ ఆఫ్ కంపౌండింగ్ గురించి మీరు అడిగారు. ఇన్ఫాక్ట్ తెలియని వాళ్ళందరూ కూడా ఏమంటారంటే ఇది ఇంపాసిబుల్. జనరల్గా ఏంటంటే అందరూ ఆలోచించేది చక్రవడ్డీ, దాంతో ఎక్కువగా ఇన్కమ్ అనేది చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు కాబట్టి అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అందరూ ఈ విషయం వింటే నవ్వుతారు. ఎందుకంటే అందరూ చక్రవడ్డీ కడుతున్నారు గడ్డి చక్రవడ్డీ సంపాదించట్లేదు. మార్గాలు ఏంటి అనే వాళ్ళ థాట్ కూడా రాదు. లేదు, ఎందుకంటే అసలు ఈ కట్టే చక్రవడ్డీతో మాకు కాస్త ఫ్రీడమ్ వస్తేనే కదా మేము తెచ్చుకునే చక్రవడ్డీ గురించి మేము ఆలోచించాల్సిన సమయం మాకు దొరుకుతుంది. ఎందుకంటే మన ప్రేక్షకులు ఎవరైతే మన దగ్గర చూస్తున్నారో సుమన్ టీవీలో అందరికీ కూడా మేజర్ ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, ఎన్బిఎఫ్సి, ఫైనాన్స్ కంపెనీనే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఇంట్లో ఊర్లో ఉన్న వాళ్ళు ఫైనాన్సర్స్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళ దగ్గర 5%కి, 10%కి, 3%కి, 2%కి లోన్స్ తీసుకున్నారు, హ్యాండ్ లోన్స్. అండ్ వాళ్ళకు కడుతూ ప్రిన్సిపల్ అలాగే ఉండిపోతుంది, కానీ ఇంట్రెస్ట్ మాత్రం కడుతున్నారు. ఇంట్రెస్ట్ ఒకవేళ టైంకి కట్టకపోతే మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ మీద ఇంకా ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. చక్రవడ్డీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, కానీ చక్రవడ్డీ వాళ్ళ జీవితంలో కూడా ఎప్పుడు పొందలేదండి పాపం. ఎందుకంటే అది చేసిన ఒకటే పెద్ద తప్పు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ మిస్టేక్. సో దీనికోసం అర్థం చేసుకోవడానికి ఒక మంచి స్టోరీ చెప్తాను. ఓకే, స్టోరీతో పాటు క్లాసెస్లో కూడా ఇలాంటివి చెప్తూ ఉంటారా మీరు? 100% దాని గురించే నేను ఒక బ్యూటిఫుల్ స్టోరీతో పాటు మీకు ఆ క్లాస్లో కూడా చెప్పబోయే హెడ్లైన్స్ విషయాలు కూడా చెప్తా. ఓకేనా? నా ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, వినండి. ఒక ట్రావెలర్ ఉంటాడు. ఆ ట్రావెలర్కి దేశాలు తిరిగే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అతను ఒక బీచ్ హాలిడేకి వెళ్తారు. ఈసారి బీచ్ హాలిడేకి వెళ్ళినప్పుడు కొన్ని యాట్స్ ఉంటాయి అక్కడ సముద్రం ఒడ్డున. యాట్స్ అంటే ప్రైవేట్ షిప్స్ అనమాట. అయితే అతను అక్కడ లోకల్ ఉన్న పర్సన్ అడుగుతాడు, అరే బాస్, ఈ యాట్స్ చాలా అందంగా ఉన్నాయి, చాలా కాస్ట్లీగా కనిపిస్తున్నాయి, ఇంత పెద్ద పెద్ద ప్రైవేట్ షిప్స్ ఎవరివి అని అడిగితే అతను చెప్తాడనమాట, సార్ ఇది ఒక చాలా పెద్ద బ్యాంకర్ ఉన్నారు ఇక్కడ, బ్యాంక్ని ఆయన నడుపుతారు, ఆయన బ్యాంక్ ఓనరు, అయింది సార్ ఇది అంటాడు. రెండో షిప్ చూస్తాడు, ఇదేవరిది నాన్న అంటే, సార్ ఈయన ఒక చాలా పెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకర్ సార్, రియల్ ఎస్టేట్ డెవలపర్ సార్, అయింది సార్ అంటాడు. మూడోది చూసాక ఇంకా షాక్ అవుతాడు, ఏంటి బాబు ఇంత పెద్దగా ఉంది ఇది మూడోది అంటే, సార్ ఈయన ఇన్సూరెన్స్ కంపెనీ నడుపుతారు సార్, ఇన్సూరెన్స్ కంపెనీ ఓనర్ సార్ అంటే, అదేంటి ఆయన తెలియక ఒక మాట అడుగుతాడు, అదేంటంటే మరి ఈయన ఇంత రిచ్గా ఉండే ఈయన కస్టమర్స్ ఎంత రిచ్గా ఉండాలి, మరి ఆయన కస్టమర్షిప్స్ ఏవి అంటే ఆయన నవ్వుతాడు, సార్ మీరు ఎంత అమాయకంగా అడిగారు సార్ ఆ మాట, అసలు కస్టమర్స్ ఎక్కడైనా ఎంత రిచ్గా ఉంటారా సార్, కంపెనీ ఓనర్స్ రిచ్ అవుతారు కానీ కస్టమర్స్ ఎప్పుడు రిచ్ అవ్వరు. సో ఇక్కడ నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు తీసుకుంటున్న లోన్ ఒక బ్యాంక్ కానివ్వండి, మీ చుట్టుపక్కల ఇంటి దగ్గర ఉన్న ఫైనాన్సర్ కానివ్వండి, రిచ్ అనేది వాళ్ళు అవుతారు కానీ మీరు లోన్లు తీసుకున్నందువల్ల మీరు రిచ్ అవ్వరు. సో చెప్పే ఇంట్రెస్టింగ్ స్టోరీలో దీనిలో నేర్చుకోవాల్సింది ఏంటంటే కస్టమర్స్ ఎందుకు రిచ్ అవ్వకూడదు, అది నా ప్రశ్న. సో ఆ ప్రశ్నకి జవాబు ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్. ఓకే, ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఏంటంటే దీనికోసం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దీని గురించి ఏ స్కూల్లో నేర్పించరు, ఏ కాలేజ్లో నేర్పించరు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అన్న సబ్జెక్టే లేదండి. మీకు మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఈజ్ నాట్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రూల్ ఆఫ్ లాస్ట్ ఎపిసోడ్లో కొన్ని క్యాల్కులేషన్ చేసి చూపించా, కానీ ఇందులో నిజంగానే ఒక మ్యాజిక్ చూపిస్తా. ఇట్ ఈస్ నథింగ్ బట్ రూల్ ఆఫ్ 72 అంటారు దీన్ని. సో రూల్ ఆఫ్ 72లో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ ఉన్నాయి. ఆ విషయం మీరు ఈ ఎపిసోడ్లో చూడబోతున్నారు, వినబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇది మీరు లాస్ట్ ఎపిసోడ్లో చూడాల. సో ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒకవేళ డబుల్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఎఫ్డీలో పెడతారు. ఇప్పుడున్న 7% ప్రకారంగా ఎంత సమయం పడుతుంది, 72 డివైడెడ్ బై 7 అంటే మీకు 10 years పడుతుంది. 10 ఏళ్లలో మీ డబ్బులు డబుల్ అవుతాయి. ఒకవేళ మీరు 15% మీరు మార్కెట్లో ఒకవేళ స్టిప్లో పెట్టారనుకోండి, అప్పుడు మీకు 15% వడ్డీ వస్తే 72 డివైడెడ్ బై 15 చేస్తే మీకు 5 ఏళ్ళు పడుతుంది మీ డబ్బులు డబుల్ అవ్వడానికి. కానీ నేను చెప్పబోయేది ఒక స్పెషల్ వే ఆఫ్ అర్నింగ్.
దిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మీకు దాదాపు 26% వరకు మీకు సంవత్సరానికి వడ్డీ వస్తుంది. అది 72 డివైడెడ్ బై 26 మీరు చేస్తే 2.77 ఇయర్స్ వస్తుంది అనమాట. 2.77 అంటే రౌండ్ ఆఫ్ టు 3 ఇయర్స్. 3 ఇయర్స్ అనుకోండి. నా 3 ఇయర్స్ వరకు నేను డబుల్ అవుతుంది, 3 ఇయర్స్ లోపల మీ డబుల్ అవుతాయని చెప్పాను. కానీ నాకు యాక్చువల్గా నా టార్గెట్ ఏంటంటే, నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది 25 to 30 ఇయర్స్ వాళ్ళు ఉంటారండి. సరే 30 ఇయర్స్ ఉన్న యంగ్ వాళ్ళు ఏమనుకోవచ్చు అంటే 60 ఇయర్స్లో నేను రిటైర్ అవుతాను. నెక్స్ట్ మరి 30 ఏళ్లలో నేను ఒక 100 కోట్లు సంపాదించగలుగుతానా ఈ రూల్తో? పాసిబులా? 100% పాసిబుల్. క్లియర్గా లెక్క చేసి మీకు చూపిస్తాను, వినండి. అందరూ ఇన్ఫ్యాక్ట్ క్యాల్కులేటర్ రెడీగా పెట్టుకోండి, మీరు కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ తర్వాత నేను చెప్పాను మీ 10 లక్షలు ఒకవేళ పెట్టుబడిగా పెట్టారనుకోండి, అది మీకు 3 ఇయర్స్లో 20 లక్షలు అవుతుంది. అది 3rd ఇయర్లో. 6th ఇయర్లో మీకు అదే డబ్బులు 20 లక్షలది 40 లక్షలు అవుతుంది. అలాగే మీకు 12వ సంవత్సరంలో మీరు ఆ 40 లక్షల అమౌంట్ 80 లక్షలు అవుతుంది. సో ఇక్కడ దాకా మీరు క్లియర్ కదా? సో 12 సంవత్సరాల తర్వాత 24 ఏళ్లలో మీ అదే డబ్బు 1,60,00,000 అవుతుంది. సో 1,60,00,000 అంటే మీరు ఇక్కడ నుంచి డబుల్ వేసుకుంటూ పోతున్నారు. 30వ సంవత్సరంలో మరి 2 కోట్లే కదా అయ్యేది. సో మరి 30వ సంవత్సరంలో 100 కోట్లు ఎలా అవుతుంది? యాక్చువల్గా ఇక్కడ లెక్క ఒక తప్పు చేశారు. అదేంటో చెప్తా. ఇక్కడ ఏంటంటే 30th ఇయర్ వరకు మనకు కావాల్సిన ఇన్కమ్, యాక్చువల్గా మనం ఏం మాట్లాడుకున్నాం ఇక్కడ, ఎవ్రీ 3rd ఇయర్లో మీ డబ్బులు డబల్ అవుతాయి. కానీ నేనేం చేసి చెప్పాను ఇక్కడ మీకు, ఎవ్రీ 3rd ఇయర్ కాకుండా 6th ఇయర్ తర్వాత 12th ఇయర్ అని చెప్పాను మీకు. అవును, మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం అది. సో యాక్చువల్గా చూసుకుంటే 6th ఇయర్ తర్వాత 9th ఇయర్లో 80 లక్షలు అవుతాయి, 12th ఇయర్లో 1.6 crore అవుతాయి. కానీ ఇంతకుముందు నేను ఏం చెప్పానంటే 12th ఇయర్లో మీకు ఓన్లీ 80 లక్షలు అవుతాయని చెప్పాను నేను మీకు. సో గమనించాల్సిన విషయం ఏంటంటే యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఆన్ క్యాల్కులేషన్. ఇది నిజంగానే నిజం అవుతుందా అన్న విషయం మీ డౌట్ ఏదైతే ఉంటుందో మైండ్లో, అది నేను క్లారిఫై చేసేస్తున్నాను. నా 15th ఇయర్లో మీకు 3.2 crores అవుతాయి మీ దగ్గర. సో 15th ఇయర్లో 3.2 crores అయిన తర్వాత కూడా నాకు 100 కోట్లు అయ్యే ఛాన్సెస్ కనపడతలేవు కదండి అంటారు. అవునా? మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. 15th ఇయర్ తర్వాత 18th ఇయర్లో 6.4 crores అవుతాయి, డబుల్ అవుతుంది. ఎందుకంటే 15th ఇయర్లో 3.2 అంటే 18th ఇయర్లో 6.4. 21st ఇయర్లో 12.8 crores అవుతుంది. అండ్ 24th ఇయర్లో 25.6 crores అవుతాయి. అండ్ 27th ఇయర్లో 51.2 crores అవుతాయి. 27th ఇయర్లో. సో 30th ఇయర్లో ఎంత కావాలి? 102 crores. ఇది ఈ క్యాల్కులేషన్స్ జస్ట్ ఏంటంటే వినిపించి హ్యాపీ మూడ్ చేసేద్దాము, జనాల్ని మభ్యపెట్టేద్దామని కాదండి. ఇది ఫ్యాక్ట్ బేస్డ్ ఫిగర్స్. దీనికోసం మీకు కావాల్సిన ఎవిడెన్స్ అల్లా నేను ఒకటే చెప్తాను, వీలైతే మీరు గూగుల్లో వెతికేసి నేను చెప్పే వెబ్సైట్ గురించి వెళ్ళి మీరు చేయండి క్యాల్కులేషన్. లేదంటారా మీరు మా క్లాస్ అటెండ్ అవ్వండి, పూర్తిగా క్లారిటీతో మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేసేలా నేను చేస్తాను. సో చాలా వరకు అందరూ కూడా వాళ్ళ డబ్బుల్ని ఎలా లైక్ ఫైనాన్షియల్గా దాచుకోవడమే కాకుండా దాన్ని డబుల్ చేసుకోవాలి అని అందరికీ ఉన్న ఆలోచననే. సో ఇలాంటి ట్రిక్స్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు, మేము ఖచ్చితంగా క్లియర్గా డీటెయిల్గా కావాలి అంటే క్లాస్ అటెండ్ అవ్వాల్సింది. 100%. ఎస్పెషల్లీ ఇలా బిజినెస్లో కావచ్చు, బిజినెస్ పరంగా ఎవరికైనా లోన్స్ కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మనం ఈ 10th డిసెంబర్ రోజున సండే, ఇట్స్ అ సండే, 11 AM to 4 PM వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికైతే ట్రావెల్ చేయడానికి ఇబ్బంది అవుతుందో ఆర్ అట్ ద సేమ్ టైం వాళ్ళు అటెండ్ అవ్వలేరు ఆ టైంలో అంటే ఖచ్చితంగా ఎక్కడున్నా కానీ మీరు మొబైల్లో కూడా మీరు లాగిన్ అయిపోవచ్చు ఆన్లైన్లో. సో ఆ కంఫర్ట్ అనేది మీకు ఉంది. ఎందుకంటే మీరు ఎంత లేట్ చేసి ఎంత మీరు దాన్ని పొడిగిస్తూ ఉంటారో ఆ ప్రాబ్లం మీకు ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం కానివ్వండి, అప్పుల కోసం కావాల్సిన సొల్యూషన్ కానివ్వండి, ఆ లోన్కి ఎలా తీసుకోవాలి దాని దారి కానివ్వండి, క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలి ఆ ఐడియా కానివ్వండి, ఇవన్నీ కూడా మీ క్లాస్లో దొరుకుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా మీరు ఎన్రోల్ చేసుకోండి. నేనైతే చెప్తాను, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మా టీం మీకు సహాయం చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.